క్రమ సంఖ్య 1 ప్రక్కన ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్లు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రశ్నించే గొంతును శాసనమండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి. రైట్గా వేరే చూద్దాం. సీఎం ఫోకస్ రియల్ ఎస్టేట్ పైనే. స్టేట్ పై ఆయనకు పట్టింపు లేదు. రేవంత్ రెడ్డి నిజాయితీ కలగ మోసగాడు. 14 నెలల్లో 35 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం. కేసీఆర్ను వదులుకున్నందుకు బాధపడుతున్న ప్రజలు. ప్రతి ఎకరానికి 17,500 బాకీ పడిన కాంగ్రెస్. అమన్లో గల రైతు దీక్ష. సో అమన్గల్లు రైతు సభ దీక్షలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ అంతా కూడా రియల్ ఎస్టేట్ పైన అని చెప్పేసి చెప్తాను. సో ఇప్పుడు చూస్తాం, ఇప్పుడున్న కొన్ని సందర్భాల్లో లగచర్ల ఘటనలు కావచ్చు, లేకుంటే మొన్న జరిగే పొంగులేటికి సంబంధించిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్ని ఏరియాలో చెలిమల్లో ఏదో ఏరియా. సో అక్కడ కావచ్చు, ఇవన్నింటిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రియల్ ఎస్టేట్ పైనే పోతుంది, రియల్ ఎస్టేట్ వైపు మొగ్గు చూపుతుంది. అండ్ మీరు కేటీఆర్ చెప్తున్నారు. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? బీఆర్ఎస్ పార్టీ వల్లనే ధరణి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ వల్లనే సో చాలా వరకు భూములు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, అన్ని కొలగొట్టిన పరిస్థితి మనం చూసినాం. సో అలాంటిది మళ్ళీ వీలేనేమో మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి పైన చెప్తా ఉన్నారు రియల్ ఎస్టేట్. సో మీరు చేసింది అప్పట్లో అదే, మీరు చేసిన పని కూడా అదే. అండ్ ఇప్పుడు అంటే మీరు చేసినంత అప్పుడు మీరు 100% చేస్తే వీళ్ళు 60% చేస్తా ఉన్నారు, ఇంకా 40% అక్కడక్కడ భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి. సో మీరు మాత్రం 100% చేసేసారు కదా, మళ్ళీ వీరే చెప్తా ఉంటారు. రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ గురించి తప్ప స్టేట్పై పట్టింపు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మంగళవారం అమనగల్లు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధ్యక్షతన రైతు దీక్ష చేపట్టారు. ముందుగా పట్టణంలోని భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాయితీ గల మోసగాడని, ప్రజలు తిట్టుకున్నానే తిడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 42% రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసం చేశారు. రైతు భరోసాతో 15,000 ఇస్తానని అన్నదాతలకు మోసం చేశారు. అండ్ 12,000 ఇస్తానని రైతు కూలీలకు కూడా మోసం చేసిరని చెప్పి చెప్తాను. సో ఫస్ట్ 42% రిజర్వేషన్తో బీసీలను మోసం చేసిరు అని చెప్పేసి. సో బీసీలను మోసం చేసిరంటే ఫస్ట్ చేసింది ఎవరు? దానికోసం రూట్ మ్యాప్ చేసింది ఎవరు? మీరే. సో గతంలో 38%, 35% పైగా ఉన్న రిజర్వేషన్లు తగ్గించి 25-28% మీరు తీసుకొచ్చింది మీరు కాదా? సో అప్పుడు మీరు ఇంకోటి రైతు భరోసా పేరుతో 15,000 ఇస్తామని అన్నదాతలకు మోసం చేశారు. సో రైతు రుణమాఫీ కోసం ₹1,00,000 అని చెప్పేసి 1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి సో 4 విడతలు సగం మందికి చేసి సగం మందిని చేయకుండా ఆపేసి వల్ల సో ఇప్పుడు చాలామంది ఆ రైతులు గతంలో బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న రుణమాఫీ ఏదైతే సో దానివల్ల ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కట్టలేరు, రుణమాఫీ అవుతుందేమో నాగిరు, వడ్డీల మీద వడ్డీ, మిత్తిల మీద మిత్తిలైనవి. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన పడ్డది. సో ఇట్లా ఈ విధంగా ఇంకోటి ఏంది, మళ్ళీ అప్పుల కుప్పగా చేసి రాష్ట్రం అంటే మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని 10 ఏళ్ళకు పాలించి అప్పుల కుప్పగా చేసిన మీరు. సో మళ్ళీ ఇప్పుడేమో ఈ ప్రభుత్వం అంతో ఇంతో ఆడ కష్టపడి చేస్తూ ఉంది, ఏమేమి చేస్తున్నారు కానీ ట్రై చేస్తుంది, అట్లీస్ట్ ట్రై అనే చేస్తుంది. సో మీరేం చేసిరు గత 10 ఏళ్ళలో? ఏం లేదు. మళ్ళీ ఇప్పుడేమో ఈ ప్రభుత్వం పైన వీళ్ళు చెప్తా ఉంటారు.